హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఈవినింగ్ అయితే మనకి 8 నుంచి 10 వరకు అయితే ఇక్కడ మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నాం మన డిజిటల్ ట్రేడర్ తెలుగు యాప్లో అయితే. ఈ వెబినార్ ఒక నేమ్ ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ క్రిప్టోస్ అండ్ టిప్స్ ఫర్ ఇన్వెస్టింగ్ వెబినార్. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చారు. సో ఆ లింక్ ద్వారా అయితే మీరు వెళ్ళైతే 199 అయితే ఇక్కడ మీరు పే చేసి అయితే వెబినార్ సీట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మన ఈరోజు ఈవినింగ్ అయితే మనకు వెబినార్ అయితే స్టార్ట్ అవుతుంది. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ మోస్ట్ ట్రెండింగ్ క్రిప్టోస్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే టిప్స్ ఫర్ ఇన్వెస్టింగ్ అనేసి ఉంటుంది. సో ఎలాంటి మనం టిప్స్ని ఫాలో అయితే ఈ ట్రేడింగ్లో మనం మంచిగా అయితే ఎర్నింగ్ చేయొచ్చు అనే టిప్స్ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో వీటినన్నిటిని ఏంటంటే ఈ ప్యాకేజ్ మొత్తం మీకు 199కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో సీట్స్ అయితే బుక్ చేసుకోవాలంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరు పేమెంట్ చేసిన తర్వాత యాప్ అయితే డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. సో మనకు అక్కడ మీకు ఇది ఏంటంటే మీకు ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనం వీడియోలో కానీ వచ్చేసామనుకోండి. సో షిబా ఇను ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రజెంట్ ఇక్కడ మంచి న్యూస్ అయితే షిబా ఇను నుంచి వస్తుంది. కానీ ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ కావట్లేదని చాలామంది అయితే చూస్తున్నారు. సో మన వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ న్యూస్ని మిగతా కాయిన్స్ని పట్టించుకోవట్లేదు. సో మీరు ఏ కాయిన్లో అయితే ఇన్వెస్ట్ చేశారు సో అక్కడ ప్రైజ్ని మాత్రమే చూస్తున్నారు. సో షిబా ఇను చూసుకుంటే ఏంటంటే చాలామంది షిబా ఇనులో ఇన్వెస్ట్ చేశారు కానీ మీరు ఇక్కడ న్యూస్ని పట్టించుకోకుండా ఏంటంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ప్రైజ్నే చూస్తున్నారు. సో ప్రైజ్ని చూడడం వల్ల ఎటువంటి ఏంటంటే యూజ్ అనేది అయితే ఉండదు. ఎందుకంటే మార్కెట్స్ అనేటివి మనం చూసుకుంటే చాలా లోకి అయితే పడుతున్నాయి. సో మనకి ఇక్కడ చాలా టెన్షన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో చూసుకుంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే సో వాటి గురించి నేను మరీ మీకు చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ వాటి గురించి కూడా నేను డీటెయిల్ వీడియోస్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అయితే చూడండి, కింద అయితే మీకు ఉంటాయి. సో ఈ వీడియో తర్వాత సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే షిబా ఇను ప్రైజ్ అయితే మనం ఎంత చూసుకున్నా సరే ఇక్కడ పెరుగుతుంది. సో మనకి ఏంటంటే పాజిటివిటీ ఉంది కానీ పెరిగే ఛాన్స్లో ఏంటంటే ఈ న్యూసెస్ అనేటివి అయితే చాలా వరకు అయితే ఇక్కడ ఇబ్బంది అయితే కలిగిస్తున్నాయి. సో ఇంకా మనం యూఎస్ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనుకోండి. సో మనకి చాలా వరకు బిట్ కాయిన్లో కానీ షిబా ఇనులో కానీ మంచి క్రేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ షిబా ఇను నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక ఓటింగ్ సిస్టమ్ని అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంతే డీసెంట్రలైజ్డ్గా అయితే ఏంటంటే చేస్తుంటారు. సో ఎందుకంటే ఒక క్రిప్టో అనేది ఎప్పుడు కూడా ఏంటంటే డీసెంట్రలైజ్డ్గా ఉంటేనే అది దానికి ఒక అందం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే డోజీ డవ్ లాంచెస్ ఆన్ షిబాస్ యాప్. సో డోజీ డవ్ అనేది ఏంటంటే డవ్ అనేది అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఏమన్నా తేవాలనుకుంటే స్వాపింగ్ కానీ ఓటింగ్ కానీ సో ఆ కాయిన్ ఏంటంటే మీరు ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ కోసం తేవచ్చు. సో ఈ డోజీ ఇక్కడ ఏంటంటే మన షిబా ఇను వాళ్ళు ఏంటంటే డోజీ డవ్ అనేది పెట్టడం అయితే జరిగింది. అంటే డోజీ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక పెట్ అంటే డాగ్కి సంబంధించిన రిలేటెడ్గా పెట్టింది. ఇక డవ్ అనేది ఏంటంటే ఇంకా సో ఈ లాంచింగ్స్ గురించి ఉంటాయి కదా, సో ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఫస్ట్ స్పేస్లో అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బోన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో బోన్కి ఓటింగ్ అంతే ఎలా జరుగుతుంది సో దాని గురించి మొత్తం ఇక్కడ డీటెయిల్గా అయితే అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. సో ఇది మీకు కొద్దిగా బోరింగ్ న్యూస్గా అయితే అనిపించవచ్చు కానీ సో ఈ న్యూస్ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో చాలా వరకు అయితే మంచి రిటర్న్స్ అయితే మనం చూడొచ్చు. సో షిబా ఇను నుంచి అయితే చూసుకున్నా సరే సో ఇంకా ఇతర కాయిన్స్ నుంచి చూసుకున్నా సరే మనకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఏదైనా మనం ఒక కాయిన్ అనుకోండి సో పబ్లిక్ అంటే డెమోక్రాటికల్గా ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఏమైనా ఒక కాయిన్ని మీరు ఇక్కడ లిస్ట్ అంటే పెట్టారనుకోండి సో దానికి ఓటింగ్స్ వచ్చాయనుకోండి సో ఈ కాయిన్ మనం బయింగ్ జోన్లో పెట్టుకోవచ్చా లేకపోతే దీనికి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది సో ఆ ఓటింగ్స్ ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఫేక్ రిలేటెడ్ థింగ్స్ అనేటివి ఇక్కడ అసలు జరగవు. సో ఫుల్లీ సెంట్రలైజ్డ్గా ఉన్నా సరే ఇక్కడ డీసెంట్రలైజ్డ్గా ఉన్నా సరే ఇక్కడ ఎలాంటి అంటే రాంగ్ థింగ్స్ అయితే జరగకుండా అయితే ఈ డవ్ అనేది అయితే చూసుకుంటుంది. సో ఇక్కడ ఫ్రమ్ ద పాయింట్ అండ్ ద గోయింగ్ ఫార్వర్డ్ ఎనీ అండ్ ఆల్ ప్రాజెక్ట్ దట్ వాంట్ టు ఫార్మ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుల్ విల్ నీడ్ టు డిసైడెడ్ బై ద కమ్యూనిటీ ఓటింగ్. సో ఇక్కడ చూసుకుంటే కమ్యూనిటీ ఓటింగ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫుల్ కానీ ఏదైనా సరే ఒకటి వచ్చే ముందు అయితే ఇక్కడ ఒక ఓటింగ్ సిస్టమ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో మనకు నచ్చిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఓట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు షిబాస్ యాప్ ఉంది సో దాంట్లో ఏమైనా వచ్చే ముందు ఏంటంటే వీళ్ళు ఇక్కడ పెడతారు. సో దీన్ని మనం పెట్టచ్చా పెట్టకూడదు అంటే సో కమ్యూనిటీ వెళ్ళి దాన్ని ఓట్ చేయడం వల్ల ఏంటంటే సో పెడితే అంతే ఆ ఓటింగ్ని బట్టి ఏంటంటే ఏదైనా డిసైడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే ఫ్యూచర్లో మనకి ఏంటంటే చాలా వరకు అయితే ఒక మంచి ఇదైతే మనం చూడవచ్చు. సో ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు ఏంటంటే ఒక పీపుల్స్ని కూడా ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో సో వాళ్ళు కమ్యూనిటీగా ఫామ్ అవుతారు. సో ప్రతి కాయిన్కి సో వాళ్ళ నుంచి తీసుకోవడం
అనేది చాలా వరకు అయితే మంచిగా అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ అనేది ఏంటంటే డౌ అనేది ఫస్ట్ వన్లో అయితే బీటా స్టేజ్లో అవుతుంది. బీటా అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఇది టెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే బోన్ మీద అయితే పెట్టడం అయితే జరుగుతున్నారు. సో బోన్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ కలెక్ట్ అయితే చేయడం అయితే చూస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ కాబట్టి సో ఇలా టెస్టింగ్ అనేది ఏంటంటే బోన్ మీద అయితే పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత షిబా మీద పెట్టచ్చు. సో ఇక్కడ లీస్ ఉంది. సో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఇంకా సిబేరియం ఉన్నాయి. సో ఇలాంటి అవుట్ మీద కూడా ఏంటంటే ఇంకా తీసుకొని వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇదైతే స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. సో ఇక్కడ మనకు చాలా డెవలప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రైజ్ మీద కానీ మీరు ఎక్కువ కానీ హోప్స్ పెట్టుకోగానే సో ప్రైజ్ అయితే ఖచ్చితంగా వచ్చే టైంలో ఏంటంటే బుల్ రన్స్ రావాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే బేరిష్ మార్కెట్ ఎక్కువగా అయితే నడుస్తుంది. సో బుల్ రన్ ఉన్నా కూడా ఏంటంటే బేరిష్ మార్కెట్ అయితే తొక్కేస్తుంది. సో ఓట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఓ డూ యువర్ సో ఓట్ DYOR అనేసి అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మీకు చెప్పా కదా ఎలాంటి స్కామ్స్ కానీ ఇలాంటివి ఇక్కడ జరగకుండా చూసుకుంటే ఇంకా లాక్డ్ పేర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనం పేరింగ్ యూజ్ చేసి కూడా ఏంటంటే ఇక్కడ ఓటింగ్స్ అనేది అయితే గ్యాదర్ అయితే చేస్తాం. అంటే ఈథీరియం కానీ ఇక్కడ అంటే మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం కదా. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ప్రతిదీ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకొకటి బిగ్గెస్ట్ న్యూస్ కానీ చూసుకుంటే ఏంటంటే షిబా ఇను నుంచి అయితే ఇక్కడ వరకు అయితే మనం ఈ న్యూస్ గురించి నేను ఇంకా ఎక్కువ అయితే చెప్పను. సో మీకైతే అది కొద్దిగా బోరింగ్ అయితే వినిపించవచ్చు. సో ఇది కూడా నేను లైట్గా అయితే చెప్తా. సో ఇక్కడ చూసుకుంటే స్టీవెన్ కాపర్ అయితే ఇప్పుడు ఏం చేశారంటే సో ఆయన అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. యాజ్ ప్రామిస్డ్ అవర్ నెక్స్ట్ యూట్యూబ్ అప్లోడ్ విల్ బీ అన్ ఇండియన్ మ్యూజిక్ ప్లేలిస్ట్ యూజ్డ్ ఫర్ బర్నింగ్ షిబా. సో ఇక్కడ నెక్స్ట్ ప్లేలిస్ట్ అయితే ఇండియన్ మ్యూజిక్తో కంపోజ్ అయితే చేయడం జరుగుతుంది. సో అది వీళ్ళు యూట్యూబ్లో అయితే పెడుతున్నారు. సో దాని నుంచి వచ్చే రెవెన్యూని కూడా ఏంటంటే షిబా ఇను బర్న్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. సో ఎందుకోసం అంటే మన వాళ్ళు చాలామంది అయితే ఈ బర్నింగ్ కోసం అయితే చాలామంది ఇక్కడ ఇండియాలో మ్యూజిక్స్ అయితే వింటున్నారు. సో ఆ ఇంగ్లీష్ మ్యూజిక్స్ నచ్చట్లేదేమో అనుకొని ఏంటంటే ఇక్కడ ఈయన స్టీవెన్ కాపర్ ఏం చేశారంటే ఇక్కడ మన ఇండియన్ మ్యూజిక్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకా వీళ్ళ యూట్యూబ్ అంతే వీళ్ళ బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మనం ఇండియన్ మ్యూజిక్ని విని అలా ఏంటంటే దాని నుంచి వచ్చే యాడ్ రెవెన్యూతో ఏంటంటే ఇక్కడ షిబా ఇనుకి అయితే బర్నింగ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తారు. సో ఇక్కడ స్టీవెన్ కాపర్ అయితే చాలా వరకు అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇంకా మనం బిట్ కాయిన్ గురించి అయితే ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఇక్కడ నేను కొన్ని లైన్స్ అయితే డ్రా చేశాను. సో బిట్ కాయిన్ ప్రెజెంట్ అయితే మనం చెప్పిన పాయింట్ అయితే ఇక్కడ క్రాస్ చేస్తూ మళ్ళీ అప్పర్ ఓట్స్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే వేల్స్ చేసే పని ఉంటుంది. అంటే 39,600 దగ్గర అయితే టచ్ అయ్యి సో మళ్ళీ ఏంటంటే అప్వర్డ్కి అయితే వెళ్తుంది. సో ఒకవేళ అది బ్రేక్ అయ్యి కూడా డౌన్కి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మన నెక్స్ట్ పాయింట్ అయితే 37,600 అయితే ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే బీటీసీని మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు వరకు ఏంటంటే మనకి బేరిష్ మార్కెట్ అయితే పూర్తిగా అయితే ఇక్కడ మనం చూడట్లేదు. సో ఓన్లీ ఇది ఏంటంటే ఒక 30%, 50% బేరిష్ మార్కెట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మీరు ఇక్కడ లెంత్ గ్రాఫ్లో కానీ చూసుకున్నారనుకోండి. సో ఇక్కడ చూసుకొని లాస్ట్ టైం డంప్ అయినప్పుడు చూడండి ఎంత డౌన్కి డంప్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే డంప్ అవ్వట్లేదు. సో డంప్ అయ్యే కొద్దిగా ఏంటంటే ఇక్కడ బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే మనకు కనిపిస్తుంది. అంతే అప్పర్ వర్డ్ అయితే ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. సో ఇది మనం ఒక బేరిష్ మార్కెట్గాను చెప్పలేము, అలాగే బుల్లిష్ మార్కెట్గా కూడా చెప్పలేని పరిస్థితులు అయితే ఉంది. సో ఒకవేళ కానీ 37,600 కానీ క్రాస్ అయ్యి డౌన్కి ఇచ్చింది అనుకోండి. సో ఖచ్చితంగా ఇక్కడ మనకు బిగ్గెస్ట్ బేరిష్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక హోప్స్ అయితే ఉన్నాయి. ఈ మనకి యుఎస్ నుంచి ఏమైనా గుడ్ న్యూస్ వస్తే మాత్రం సో ఖచ్చితంగా ఇక్కడ వన్ ఆఫ్ ద హోప్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి మార్కెట్ అయితే గ్రీన్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉందని అయితే చాలామంది అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే సైడ్ వే మూమెంట్స్ అయితే మనకి బిట్ కాయిన్ అయితే క్లియర్గా అయితే వెళ్తుంది. సో ఇంకా మనం షిబా ఇను గ్రాఫ్ గురించి కానీ వచ్చేసామంటే షిబా ఇను గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడ పెద్దగా అయితే మనం ఏంటంటే ఒకవేళ మనకి ఇక్కడ డౌన్ఫాల్ చూసుకుంటే ఇక్కడ మేము కింద ఒక లైన్ అయితే గీసాను. సో దాన్ని క్రాస్ అయ్యి వచ్చింది అనుకోండి. సో మళ్ళీ మనకి ఫుల్ డౌన్లో అయితే మనం చూడొచ్చు. సో మళ్ళీ చాలా దాదాపుగా మనకి ఏంటంటే 0.00424 దగ్గర కానీ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనకు ఒక బిగ్గెస్ట్ బేరిష్ మార్కెట్ కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకొని ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే ఈ పాయింట్స్ అయితే కావాలి. ఎవరైతే లాంగ్ టర్మ్ పెట్టుంటారో సో వాళ్ళు దీని గురించి ఆలోచించాల్సిన పని అయితే లేదు. సో మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి. సో మనకు బులిష్ మార్కెట్ వచ్చినప్పుడు ఎలాగో మనకు గెయిన్స్ అయితే వస్తాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. సో ఇక్కడ మనం కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్. సీ యూ గైస్ టుమారో. థ్యాంక్ యూ.